కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ బీజేపీలో చేరవచ్చునని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వస్తున్నాయి. శశి థరూర్ వ్యక్తిత్వం తెలిసిన వారెవరూ అటువంటి విశ్లేషణలు చేయలేరు. అయితే గుర్రాలు కూడా ఎగిరే రోజులు వచ్చాయి కాబట్టి ఇటువంటి ఊహాగానాలు రావడం సమంజసంగానే ఉందని సరిపెట్టుకోవచ్చు. 2026లో కేరళలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 4 సార్లు తిరువనంతపురం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన శశి థరూర్కు కేరళ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక బలంగా ఉంది. అయితే ఆయనకు మద్దతు 2 బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. సతీశన్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ వంటి వారికి సోనియా, రాహుల్ గాంధీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే వారిని కాదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే శశి థరూర్ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించలేదు. అలా అని శశి థరూర్కు యువతలోనూ మహిళల్లోనూ ఉన్న ప్రజాదరణను కాంగ్రెస్ పారేయలేదు కూడా. అయితే మంచి రచయిత, పండితుడు అయిన శశి థరూర్ 15 సంవత్సరాలుగా అప్పుడప్పుడు చేస్తున్న ప్రకటనలు, ఆయన చేస్తున్న రచనలు, వ్యాఖ్యానాలు కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని ఇబ్బంది వస్తున్నాయి. ఒక్కోసారి థరూర్ ఆయన అనుచరులే మింగుడుపడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి తన సర్వీసులు అవసరం లేకుండా ఉంటే తనకు రాయటం, చదవటం, ఉపన్యాసాలు ఇవ్వటం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని థరూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దానిని కొన్ని వర్గాల మీడియా వక్రీకరించి థరూర్ బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం కల్పించింది. నిజానికి థరూర్ బీజేపీలో కానీ సిపిఎంలో కానీ చేరే అవకాశం లేనే లేదు. సిద్ధాంతపరంగా ఆయన 2 పార్టీలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన దురదృష్టం ఏమిటంటే కేరళలో స్థానిక రాజకీయ నాయకులకు శశి థరూర్ను చూస్తే ఒక రకమైన అసూయ, భయం. అధిష్టాన వర్గం పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. ఆయన సమర్థతే, ఆయన జ్ఞానమే ఆయనకు శత్రువుగా మారుతుంది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్ ఖర్గేతో పోటీ పడినప్పుడు అధిష్టాన వర్గం బహిరంగంగానే ఖర్గేను బలపరిచింది. శశి థరూర్ ఓడిపోయిన అధిష్టాన వర్గం ఆయన సేవలు వినియోగించుకోవటానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుని చేసింది. శశి థరూర్ రాజకీయాల్లోకి రాకముందు తిరువనంతపురం ఒకసారి సిపిఎంను గెలిస్తే మరోసారి కాంగ్రెస్ గెలిచేది. శశి థరూర్ మాత్రం 4 సార్లు వరుసగా అక్కడి నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే 2014 నుంచి బీజేపీ అభ్యర్థులు థరూర్కు గట్టి పోటీ ఇస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 16,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే థరూర్ విజయం సాధించారు. అంతకుముందు చాలా పెద్ద మెజారిటీలు వచ్చాయి ఆయనకు. కేరళలో వరుసగా 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2026 ఎన్నికల్లో తన తురుపు ముక్కలను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అందులో శశి థరూర్ కూడా కీలక పాత్ర ఉంటుంది. శశి థరూర్కు సన్నిహితులైన జితిన్ ప్రసాద్, జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. 2 కేంద్ర మంత్రులు అయ్యారు. వీరిద్దరూ బీజేపీ మతతత్వ ధోరణులను తీవ్రంగా విమర్శించిన వారే ఒకప్పుడు. రాజకీయాల్లోకి సిద్ధాంతాలే ముఖ్యం. అవి వద్దనుకునేవారు బ్యాంకర్లు కావచ్చు, అకౌంటెంట్లు కావచ్చు, సీఈఓలు కావచ్చు. కానీ రాజకీయ నాయకులు కారాదని శశి థరూర్ గాఢంగా విశ్వసిస్తున్నారు. రాజకీయాలు ఐపీఎల్ క్రికెట్ పోటీలు కాదు. ఒక్కో సీజన్లో ఒక్కో టీం తరఫున ఆడే క్రికెటర్ మాదిరిగా రాజకీయ నాయకుడు ఉండరాదు అని కూడా ఆయన గాఢంగా విశ్వసిస్తున్నారు. గతంలో కొందరు తమ పార్టీలను వదిలేశారు, పార్టీలను విడగొట్టారు, వేరొక పార్టీలో విలీనం చేశారు, లేకపోతే కొత్త పార్టీలను పెట్టారు. అయితే వారు తమ మౌలిక విలువలను, విశ్వాసాలను ఎప్పుడూ వదులుకోలేదు. అలాగే శశి థరూర్ కూడా తన మౌలిక కాంగ్రెస్ సిద్ధాంతాలు, సెక్యులరిజం, మతాతీత భావన ఇటునన్నీ వదులుకొని బీజేపీలో చేరతాడని కానీ లేకపోతే ఈ వామపక్షాలలో చేరతాడని కానీ భావించడం అతి అవుతుంది. శశి థరూర్ ఆ కోవలోని నాయకుడని మనం గట్టిగా నమ్మవచ్చు.